హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. టుడే ఏంటంటే వాతావరణం చాలా బాగుందన్నమాట. అందుకని మాకు ఇంకా రొయ్యలు ములక్కాడ కూర అయితే వండుకోవాలనిపించింది. చూసేయండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి రొయ్యలు అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ముందుగా వేపేసుకోవాలన్నమాట రొయ్యల్ని. అప్పుడే కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మొత్తం రొయ్యలన్నీ కడిగేసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం టర్మరిక్ వేసుకుని అంటే పసుపు వేసుకుని బాగా కడుక్కుంటే కొంచెం క్లీన్ అవుతాయి అన్నమాట. ఇంకా పైన నరాలు కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఆ నరాలన్నీ తీసేసరికి మాకు ఒక పావు గంట అయితే పట్టిపోయింది. కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. చూసారు ఎలా వచ్చేసాయి వాటర్ మొత్తం. ఇంకా దగ్గరికి పడిన తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్స్, మనం ములక్కాడ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ నేను చూపించిన విధంగా కోసి పెట్టేసుకుని పక్కన ఉంచుకోండి అనమాట. చూసారా సపరేట్ అయిపోయింది. ఇంకా అవి సపరేట్ చేసేసుకుని మగ్గిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు ఒకసారి వేస్తాను నేను. అవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. గోల్డిష్ కలర్లో రావాలి. అప్పుడే మనకి ఆనియన్స్ అనేవి మగ్గినట్టు అనమాట. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. తొందరగా మగ్గుతాయి. ప్యాన్ కదిలిపోతుంది. ఇంకా తర్వాత టమాటాస్ వేసేసుకోవడం. టమాటాలు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మెత్తగా. మనకి రొయ్యలు క్లీన్ చేసేసరికి మనకి ఎక్కువ ప్రాసెస్ పట్టేస్తుంది అనమాట. అందుకని జాగ్రత్తగా చూసి చేసుకోండి. తర్వాత ములక్కాడలు వేసేసుకోవాలి. కేజీ రొయ్యలు 100 రూపీస్ తీసుకున్నారు. మేము 2 కేజీలు తీసుకున్నాం అనమాట. తొక్క తీసేసిన తర్వాత అసలు ఎక్కువే లేవు, కొంచెమే వచ్చినాయి. చూడడానికి మాత్రం పెద్దగా ఎక్కువ అయిపోయినాయి. అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసేసరికి అసలు రొయ్యలే లేవు అందులో. ఇంకా మసాలాలు అయితే వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, కారం, తర్వాత కారం కూడా వేసేసుకుని తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. నేను చెప్పిన మసాలాలను వేసుకుంటేనే కూర అనేది, నాన్ వెజ్ కూరలకి ఎక్కువ మసాలాలు ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు మసాలాలు ఎక్కువే వేయాలి. ఇంకా ములక్కాళ్ళు అవి మగ్గడానికి అయితే నేను అవన్నీ వేసి కలిపేసిన తర్వాత ఒక 1 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఎందుకంటే మరి ములక్కాడ ఉడకాలి కాబట్టి. ములక్కాడ బాగా మగ్గితేనే టేస్ట్ అనమాట రొయ్యల కూరలో. ఇంకా ములక్కాళ్ళు అయితే మగ్గిపోయి ఉడికిపోయినాయి అనమాట. ఇంకా తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసుకుని 1 నిమిషం బాగా కలిపేసేసేయాలి. చూపిస్తున్నాను కదండి అలా అనమాట. కారం ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా మన టేస్ట్కి సరిపడా వేసుకోండి. మరి కారం ఎక్కువైతే బాగోదన్నమాట.
వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ పుదీనా కొత్తిమీర రెండు వేసుకున్నాను అనమాట. నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని అప్పుడే టేస్ట్. ఇంకా అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఇంకా కూర వేసుకుని తింటే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం అబ్బో చాలా బాగా వచ్చింది అనమాట. ఆ రొయ్య పీస్ కూడా మెత్తగా ఉడికింది, ములక్కాడ కూడా చాలా మెత్తగా ఉడికింది అనమాట. మరి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ మీకు